జీవితమంటేనే ఒక అనూహ్యమైన ప్రయాణం. మనం ఎక్కడికి వెళ్తామో, ఎవరిని కలుస్తామో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు మనల్ని వింతైన మలుపుల వద్దకు చేరుస్తాయి. అప్పుడు భయపడకుండా వచ్చిన అవకాశాన్ని, ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాం అనేదే మన తెలివితేటలకు నిదర్శనం. నిజమైన విజయమంటే కష్టాన్ని కూడా ఆనందంగా మలుచుకోవడమే. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. బెంగళూరు నుండి బయలుదేరిన ఒక రైలు రాయచూరులో ఆగాల్సి ఉంది. కాని ఎందుకో ఆగలేదు. అదే రైలులో ప్రయాణిస్తున్న ఒక యువకుడు, ఒక యువతి ఒకరికొకరు తెలియదు. రాయచూరు దాటిపోయాక తాము దిగాల్సిన స్టేషన్ మిస్ అయిందని గ్రహించినప్పుడు వారిద్దరిలోనూ మొదట కంగారు మొదలైంది. గడియారం రాత్రి 2 గంటలను చూపిస్తోంది. చేసేది లేక యాదిగిరిలో దిగాల్సి వచ్చింది. ఆ చలిరాత్రి స్టేషన్ ప్లాట్ఫారం మీద చలికి వణికిపోతున్న ఆ అమ్మాయి దగ్గర కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఆ స్థితిని చూసిన ఆ యువకుడు తన దగ్గర ఉన్న దుప్పటిని తీసి ఆమెకు ఇచ్చి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. చలినుంచి రక్షణ కోసం మొదలైన ఆ సాన్నిహిత్యం ఆ రాత్రి ఒక కొత్త ప్రపంచంలోకి వారిని తీసుకెళ్ళింది. రైలు ప్రయాణంలో ఎదురైన ఆ అనుకోని సంఘటన వారిద్దరి మధ్య ఒక తెలియని బంధాన్ని, శారీరక ఆనందాన్ని పంచుకునేలా చేసింది. తెల్లవారుజామున మళ్లీ ట్రైన్ రాగానే ఏమీ ఎరగనట్టు ఎవరి దారిలో వారు వెళ్ళిపోయారు. ఆ ఒక్క రాత్రి ఆ ఇద్దరి జీవితాల్లో ఒక మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది. చూశారుగా ఫ్రెండ్స్, పరిస్థితులు అనుకూలించనప్పుడు కూడా మన ఆలోచనలను సానుకూలంగా మార్చుకుంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇలాంటి మరెన్నో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.